సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మెదక్ జిల్లా వరిగుంతం గ్రామ శివార్లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మెదక్ జోగిపేట రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం కనిపించగా ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు గుర్తించి హత్యగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనిల్ హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సార్ దీన్ని కూడా బుల్లెట్స్ సార్ మీరు ఇన్సైడ్ పోలేదు. అరే ఒకరు ఫోటో తీసుకొని షేర్ చేసుకోవచ్చు భయ్. ఫోటో మెదక్ జిల్లా వరికుంతం గ్రామ శివార్లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మెదక్ జోగిపేట రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం కనిపించగా ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు గుర్తించి హత్యగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఆసిఫ్ రెడ్డి తెలుసుకుందాం. ఆసిఫ్, అసలు ఏం జరిగింది? హత్యగా పోలీసులు భావిస్తున్నారని చెప్పినారు, డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఇచ్చినట్టయితే నిన్న ఈ మెదక్ జిల్లాలో కాల్పుల కలకలం లేస్తుంది. మొత్తానికి ఏదైతే నిన్న అనిల్ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్సీసీఎల్ కార్యదర్శి అనిల్ మృతి వరిగుంత దగ్గర నిన్న ప్రమాదం చోటు చేసుకుని ప్రమాదం రాత్రి 8 గంటల సమయంలో ఆ కారు అద్భుత తప్పి ఒక్కసారి ప్రమాదం గురైంది. ఈ ప్రమాదం గురైన నేపథ్యంలోనే అసలు ప్రమాదంలో చనిపోయిందని భావించిన ఆ స్థానికులు ఆ తర్వాత అక్కడ ఏదైతే బుల్లెట్ ప్రత్యక్షమయ్యాయి, ఒక్కసారిగా రోడ్డుపై బుల్లెట్లు ప్రత్యక్షం కావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఒకసారిగా అక్కడ ఏదైతే సెర్చ్ చేశారో అక్కడ ఘటనా స్థలాన్ని చేరుకుని ఆ బుల్లెట్లు ఏదైతే ఆ 4 బుల్లెట్లు ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా కాల్పులు జరిగినట్లు కూడా భావించారు. ఈ కాల్పులు జరిగిన నేపథ్యంలోనే అయితే ఇక్కడ సంగుపేట దగ్గర పెట్రోల్ పంపు నిర్వహిస్తుంటారు ఈ మృతి చెందిన అనిల్ అని వ్యక్తి. అయితే ఇతను ఆ తర్వాత అక్కడ హైదరాబాద్ నుంచి సంగుపేట వెళ్లే మార్గ మధ్యంలోనే ఇది జరిగింది. అయితే ఈ వరిగుంట దగ్గర ప్రమాదం జరిగిన నేపథ్యంలోని ఏదైతే ఒక్కసారిగా 4 బుల్లెట్లు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఈ కార్ లోని అయితే రైట్ సైడ్ నుంచి అతను ఎక్స్పర్ట్ గా ఉన్న ఎవరైతే ఆ కాల్పులు జరిపారో ఆ 4 రౌండ్లు జరిపినట్లు కూడా భావించారు పోలీసులు. ఒక్కసారిగా ఆయన కుడి భుజానికి గాయాలయ్యాయి. నేపథ్యంలో అక్కడ ఏదైతే ఆ కారు ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడ పక్కన ఉన్న కాల్టర్ ను అక్కడ ఢీకొట్టిన తర్వాత ఒకసారిగా చైన్లు కూడా దూసుకెళ్ళింది. అక్కడ మృతి చెందిన ఒక్కసారిగా కుప్ప పోలి అనిల్ ఆ తర్వాత అక్కడ నుంచి పోలీసులకు అక్కడ స్థానికులు సమాచారం ఇచ్చారు. రాత్రి సమయంలోనే అతనికి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించారు. అప్పటి వరకు ఆయన మృతి చెందినట్టు ఇప్పటికే వైద్యాధికారులు కూడా తెలిపారు. అయితే ఈ ఘటన ఎందుకు జరిగింది, అతను రాజకీయ కక్షాలు ఉన్నాయా లేకుంటే ఎవరైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా మరేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలోనూ కూడా పోలీసులు ఇక్కడ ఇప్పటికే విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటికే భారీగా చేరుకుంటున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భువన, అయితే వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఆసిఫ్? అతనికి ఈ రాజకీయంలోని రాజకీయ కక్షణ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఆసుపత్రి వద్ద రోధిస్తున్నారు. అతను సంబంధించిన ఇంకా సమాచారం ఎలాంటి సమాచారం లేదు. అయితే రాజకీయంలో కీలకంగా వివరించే వ్యక్తి. అయితే ఆ తర్వాత అక్కడ ఇక్కడ ఏదైతే పెట్రోల్ పంపు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. మాకైతే ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం వాళ్ళకు సమాచారం లేకుండా వాళ్ళు పోలీసులు విచారణ చేసి ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళు పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. భువన, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.
సమంజసం కానీ పోతే అటు పోకు బాటి సార్ దీన్ని కూడా సార్ వస్తుంది సార్